వేడిగా మటర్ టమాటో పన్నీర్ కర్రీ చూసారా ఎంత యమ్మీగా మంచి సువాసనతో అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ఆలస్యం చేయకుండా ఇంకా మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది రెసిపీ అనేది మీ యొక్క కమెంట్స్ మాకు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పన్నీర్ మటర్ కర్రీ చేస్తున్నానండి. సో దానికోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానని మీకు చూపిస్తాను. నేను ఇక్కడైతే ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. చూడండి, ఇది ఫ్రెష్ పన్నీర్ చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నానండి. ఈ మీడియం సైజ్ క్యూబ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను కర్రీలోకి ఇక్కడ వచ్చేసి పచ్చి బఠానీ మటర్ తీసుకున్నానండి. ఇవి చాలా హెల్తీ అండి. సో ఇవి తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఆనియన్స్ తీసుకున్నాను, చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను. సో ఈ సైజ్ అయితే సరిపోతుందండి కర్రీస్కి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర. అండ్ గ్రేవీ కోసం వచ్చేసి నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. సో నేను చాపర్లో యూజ్ చేసి ఇలా చిన్నగా గ్రేట్ చేసుకున్నానండి, చాపర్ యూజ్ చేసి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం పన్నీర్ క్యూబ్స్ అన్ని ఒక బౌల్లో తీసుకుందామండి. సో పన్నీర్ అనేది చాలా హెల్దీ అండి. దీన్ని అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ మీరు తినడం వల్ల కాల్షియము, ప్రోటీన్ అనేది మన బాడీకి సరిపోయినంత ఉంటుందండి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ నేను చిల్లీ పౌడర్ తీసుకున్నాను, కారం తీసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను దీంట్లో. అలాగే కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుంటున్నానండి, కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా. మీరు కావాలంటే ఇలాగే పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కొంచెం మ్యారినేట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి పన్నీర్కి. ఉప్పు కారం అన్నీ పట్టుకొని, మసాలాలు అన్నీ పట్టుకొని టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కర్రీకి. సో ఇప్పుడైతే ఇవి మనం చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం పన్నీర్కి. ప్రతి క్యూబ్కి ఈ కారము కానీ మసాలాలు కానీ పట్టుకునేలాగా ఒకసారి 2 మినిట్స్ అలా మీరు కలుపుకొని తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. సో ఫస్ట్ నేను స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి. సో ఇక్కడ ప్యాన్ హీట్ ఎక్కాక ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకుందామండి మనము. ఇక్కడ ప్యాన్ ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే దీంట్లో 1 by 1 వేసేసుకున్నాము. సో పన్నీర్ అనేది చాలా డెలికేట్గా ఉంటాయండి క్యూబ్స్. సో చూసి చాలా మెల్లగా దీన్ని మీరు కలుపుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి, పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఒక 2 మినిట్స్ అయితే ఇలా ఫ్రై అయిపోయిందండి. చూడండి, నేను మీకు పన్నీర్ టెక్స్చర్ చూపిస్తాను. 2 మినిట్స్ తర్వాత మనకు ఇలా ఫ్రై అయిపోయిందండి. సో నేను మీకు పన్నీర్ టెక్స్చర్ చూపిస్తాను. ఇవ్వండి, ఇలా ఉండాలి సాఫ్ట్గా. ఎక్కువసేపు మీరు ఫ్రై చేస్తే అది గట్టిగా అయిపోతుందండి. సో ఇప్పుడు పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది. మనం ఒకసారి ఇది బౌల్లోకి తీసుకుందాం. సో పన్నీర్ తీసేసాక నేను ఇదే ఆయిల్లో కొంచెం సాజీరా వేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్. సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి మంచిగా. ఆనియన్స్ అనేది త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గుతాయి, వేగుతాయి. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అయితే బ్రౌన్ కలర్ వచ్చాయండి లైట్గా. ఇంకా మనం వేయించుకుందాము. ఈలోపు ఏం చేద్దామంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇందులోకి. చూడండి, నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇది వేసుకున్నాక కూడా మనము పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనం కలుపుకొని మూత పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ మనం దీంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుందామండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము. టమాటోస్ అనేది మంచిగా మగ్గేలాగా మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకైతే టమాటాలు ఇట్లా ఉడుకుతాయండి.
సో దీంట్లోకి మనము కొంచెం పసుపు కారం వేసుకుందామండి. రుచికి తగ్గ కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేస్తున్నానండి. జీలకర్ర అండ్ మెంతులు కొంచెం, ఇది మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందండి. సో అలాగే దీంట్లో నేను వేయించిన ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను. దీంట్లో సాల్ట్ కూడా వేసుకుందాము, రుచికి తగ్గ సాల్ట్. ఆల్రెడీ మా కారంలో ఏంటంటే సాల్ట్ కలిపి ఉందండి. ఇది ఇంట్లో మేము చేయించుకున్న కారం కాబట్టి మాకు ఆల్రెడీ సాల్ట్ కలిపి ఉంది కాబట్టి నేను కొంచెమే సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక మంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు టమాటాలు ఉడికించుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చిందండి, టమాటాలు మగ్గాయి. సో ఒకసారి మనం కలుపుకుందాము. సో ఈ స్టేజ్లో మనము పచ్చి బఠానీ మటర్ ఏదైతే తీసుకున్నామో అది వేసుకున్నామండి. సో మీరు ఇది ముందే ఆయిల్లో వేయకండి, ఎందుకంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇప్పుడు దీంట్లో ఇది వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత మనము పన్నీర్ వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చింది, టమాటాలు మగ్గాయి. సో ఈ స్టేజ్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి గ్రేవీ కోసం. చెప్పాను కదా మటర్ కర్రీ అని, టమాటో అండ్ మటర్ అండ్ పన్నీర్ కర్రీ కాబట్టి డాబా స్టైల్లో ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకున్నాము. నెక్స్ట్ మనం పన్నీర్ కూడా వేసుకున్నామండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం దీంట్లోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసుకొని ఇంకా కర్రీ అంతా మంచిగా ఉడికించుకున్నామండి. పన్నీర్ కూడా మనం వేసిన ఉప్పు కారం అన్నీ మంచిగా కర్రీలో పట్టుకునేలా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టుకున్నామండి. సో చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మనకు టమాటో అంతా మగ్గి ఆయిల్ పైకి వచ్చిందండి. సో ఒకసారి కలుపుకుందాం మనము. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు అండి, కాకపోతే ఈ కన్సిస్టెన్సీతో కర్రీ బాగుంటుంది. సో కర్రీలో కలుపుకోవడానికి కానీ, చపాతీలో కానీ, మనకు జొన్న రొట్టెలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకు కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వేడిగా మటర్ టమాటో పన్నీర్ కర్రీ చూసారా, ఎంత యమ్మీగా మంచి సువాసనతో అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ఆలస్యం చేయకుండా ఇంకా మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది రెసిపీ అనేది మీ యొక్క కమెంట్స్ మాకు చెప్పండి. మేము ప్రతి కమెంట్ని చూస్తామండి, అలాగే రిప్లై కూడా ఇస్తాము. సో కాల్షియము, హై ప్రోటీన్, ఇమ్యూనిటీ కోసం అయితే పన్నీర్ వన్స్ ఇన్ ఎ వీక్ చేసుకొని ఇలా తినండి. సో పన్నీర్లో మనం చాలా వెరైటీస్ చేయొచ్చు. పాలక్ పన్నీర్ అని ఒక వెరైటీ డిష్ కూడా నేను చేసి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టానని, అది కూడా మీరు చూడండి. సో ఈ రెసిపీ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసామనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీ కమెంట్స్, మీ రివ్యూస్ని కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.